నాకు మీకు పేరు మీ పేమెంటే కట్టడానికి శాతం అవుతలేదు. మేము మా పేర్లు మీకు ఎందుకు ఇంకా పేరు చెప్పి శాతం అవుతలేదా మీరు? నీకు పెట్టుకున్న పేరు చెప్పిన శాతం అవుతలేదు, ఇంకా రికవరీ ఏం చేస్తారు మీరు? నేను ఎందుకు చెప్తా? కస్టమర్ కాల్ చేసినప్పుడు చెప్పాలి. కస్టమర్ కాల్ చేసినప్పుడు చెప్పన్నా. అసలు నువ్వు ఎవడు అబ్బాయికి రమేష్ కి చేయాల్సిన దానికి నువ్వెవడు ఇంతకు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. రికవరీ మేడం తన యొక్క పేరు చెప్పంటుంది. ఎందుకంటే మీరు పేమెంట్ కట్టట్లేదు కాబట్టి నేను పేరు చెప్పంటుంది. మన సబ్స్క్రైబర్ ఇంకో ఆడియో పంపాడు, సో అది కూడా యాడ్ చేశాను. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఫోన్ చేసిన అతన్ని లైన్ లోకి తీసుకున్నాను. చెప్పు, ఏం మాట్లాడినాడు చెప్పు. హలో, మాట్లాడే అతనితో. హలో, నా ఎవరు లోన్ కట్టలేదు, ఎవరికి ఫోన్ చేసావు? నువ్వు రమేష్ గారు, నేను మీకు ఫోన్ చేశాను. చేసినావు? మీకు ఫోన్ చేసేది ఏం చెప్పాను సార్? నారాయణ స్వామి మీ ఆధార్ కార్డు అవన్నీ ఇచ్చాను నేను చెప్పానా? మీ డీటెయిల్స్ ఇచ్చి లోన్ తీసుకోమంటారని చెప్పానా? డీటెయిల్స్ అంటే మీరు ఏం చెప్పానా? మా మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ చెప్పాను నేను. మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ చెప్పాను, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చెప్పానా? మళ్ళీ ఎట్లా ఫోన్ చేస్తావా నువ్వు? ఎవరు తెలియదు ఎట్లా ఫోన్ చేస్తావు? మా నెంబర్, రమేష్ ఆధార్ రమేష్ కార్డు, రమేష్ పేర్లన్నీ కరెక్ట్ చెప్తాను. రమేష్ 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 ఒక్క నిమిషం కార్తీక్ రాగండి. రమేష్ చెప్పు. నేను వచ్చి 14-15 ఏండ్లైందా? అవును. ఇంతవరకు నీతో ఎప్పుడన్నా మాట్లాడినా? నీ నంబర్ అన్నా ఉందా నా దగ్గర? అవును, లేదు. మరి వీళ్ళకి ఎట్లా పోయింది? నీ ఆధార్ పేర్లు చెప్తున్నాడే, ఎట్లా పోయింది అడుగు. ఎట్లా వచ్చింది మా నెంబర్, అడ్రస్ అంతా మీకు? అదే సార్, ఇప్పుడు ఆయన మీ ఊర్లో ఉంటున్నారు. ఉంటారు, మా ఊరే అనుకో. నాకేమన్నా మీ మొహం ఏమన్నా తెలుసా? మీ పేరు ఏమన్నా మాకు తెలుసా? సరే అండి, మా మగము తెలుసు, ఊరు తెలుసు, పేరు తెలుసు. నా అడ్రస్ మీ దగ్గరికి ఎవరు ఇచ్చారు? ఎక్కడ? అదే అన్నా, నేను అతను ఇవ్వకుండా మాకు ఎట్లా వస్తుంది చెప్పండి. మళ్ళీ అతను ఇవ్వలేదు అంటాడు. సరే, మీద అతని మీద ఇద్దరి మీద పెట్టు రమేష్, పోయి కేసు పెట్టు రమేష్. వాడు ఇది చేస్తున్నారా? పెట్టు రమేష్, పెట్టు రమేష్. నేను వస్తాను, నేను వచ్చి పిలుచుకోస్తాను. వీళ్ళని ఆటికి లాగా ఆటికి లాగా నా మీద నారాయణ స్వామి మీద ఇద్దరి మీద కేసు పెట్టండి. పెడతాడు. వద్దు రెడీగా మీరు ఒక రోజు నా మీద వెళ్ళి కేసు పెట్టండి సార్. అట్లా కాదండి, బ్యాంక్ అన్నా చెప్పండి. మీరు అతను ఫోటో గీటో పెట్టినారు, నాకు పెట్టాను. మళ్ళీ ఎమ్మడైంది డిలీట్ చేశారు మీరు? ఇప్పుడు డిలీట్ చేయాలి, డిలీట్ చేస్తాను సార్. ఎందుకు చేస్తారండి? నేను సార్ దగ్గర పోయి చూపిల్ల, నాకు ఏం పెట్టినారు చూపిల్ల కదా, నేను అతనో కాదని. అక్కడికి వెళ్ళి ఫోన్ చేయండి, మళ్ళీ పంపిస్తాను. అంతే, దానికి ఏముంది? సరే, నువ్వు పెట్టు, ఫోన్ చేయండి, మళ్ళీ పంపిస్తాను. ఎట్లా నా వెళ్ళిపోయినాయో నువ్వు. అసలు నువ్వు ఎవడు అబ్బాయికి రమేష్ కి చేయాల్సిన దానికి నువ్వెవడు ఇంతకు? ఇప్పుడు కూడా ఏమన్నాడు? లోన్ కట్టను, నువ్వు ఎలా రికవర్ చేసుకున్నట్టు మాట్లాడుతున్నాను ఆయన. అవును, నేను బ్యాంక్ తో చూసుకుంటాను. నువ్వు ఎవడు మధ్యలో బొకడాగాడివి? మీరు బొకడాగాడి మంచిగా రమేష్ వస్తావు, నిన్ను రప్పిస్తా, నిన్ను రప్పిస్తా, నువ్వు వస్తావు, నువ్వు రా. మళ్ళా రమేష్, నువ్వు ఏం మాట్లాడితే రమేష్, నువ్వు స్టేషన్ దగ్గర పో రమేష్. ఫస్ట్ నేను ఇప్పుడే వస్తున్నా, వీళ్ళని రప్పిద్దాం రమేష్. వస్తారు, ఈ ఎట్లా రాకుండా పోతారు. ప్రిఫర్ ఫోన్ చేస్తాము, మీరు చెప్పండి సార్. ఇప్పుడు నువ్వు మగాడవే కదా, నువ్వు ఏంది వెళ్ళి కేసు పెట్టు. మగాడవ వెళ్ళి కేసు పెట్టు. ఏంది మాట్లాడుతున్నావు నువ్వులే? ఏంది మాట్లాడేది? మాట్లాడతాను ఏంటిలే, మళ్ళీ నువ్వు మొగడికి గడ మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నా, నిన్ను మాట్లాడతా సార్ అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నువ్వు నన్ను ఎట్లా మాట్లాడతావు? నువ్వు వస్తావురా, నువ్వు యాడికి రావాలి అటుకు వస్తావు. నీ అనంతపురం పట్టుకుంటే నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావు. ఈ రోజు ఒకరికి ఫోన్ వెళ్ళింది, రేపు ఎంతమందికి ఫోన్లు పోతే చూస్తావు నువ్వే. సూపర్ రా, సరైన నా కొడుకు దొరికినవరా నువ్వు, రా. నిన్ను యాడికి రప్పియాలి అడిగి రాపిస్తా. ఓకే రమేష్, అదే కదా క్లారిటీ వచ్చింది కదా రమేష్? రమేష్
హలో రమేష్, చెప్పు సార్. రమేష్ ఫోన్ పెడేసి గంట అవుతుంది కానీ నువ్వు చెప్పు. నీకంతా చెప్పు నువ్వు. రే నువ్వు వస్తావురా, ఖచ్చితంగా వస్తావు, ఖచ్చితంగా నిన్ను పిలిపిస్తా రారా నా కొడతారా. రేనా అన్నా ఎలా మాట్లాడతాను? ఎంత అన్నా. మాట్లాడుతున్నాను మీతో? అంటే నువ్వు మొగోడైతే కేసు పెట్టంటావు నన్ను. మీకు మర్యాద పిలుస్తా అంటే నిలవలేదా నీకు? అంటే మీరు వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోండి, నా సమస్య ఎందుకు వచ్చింది మధ్యలో? అసలు నువ్వు రమేష్ కి చేయడానికి నీకేం రైట్ ఉందయ్యా? నేను సార్ అని మీ డీటెయిల్స్ అప్డేట్ చేసిన ఇక్కడ రిఫరెన్స్ కింద, అందువల్ల నేను మీకు ఫోన్ చేశాను. ఆ పిల్లోడి నంబర్ ఇంతవరకు నా దగ్గరే లేదు. చేశాను సార్, మీ దగ్గర లేకుండా మాకు ఎట్లా వస్తే చెప్పండి. దొంగగా లాక్కుంటారైతే. సరే రమేష్, చెప్పండి రమేష్ ఈడ అనంతపూర్ లో ఉన్నాడు, అని పట్టుకొని వస్తాను. నువ్వు ఫస్ట్ పోయి ఆడ కంప్లైంట్, నేను వస్తా. సరేనా? ఓకే అయితే ఓకే. బ్యాంకర్ రెడీగా ఉండు. సరే సార్, ఏం చేయాలి నాకు తెలుసు. చేసుకోండి మీరు. అతను ఏమైంది తెలుసు, ఏమైనా ఇప్పుడు దాకా మీరు ఒకవైపు చూసారు ప్రాబ్లం. ఫోన్ నేను ఒకడికే మీరు లోన్ పే చేసుకోకపోతే చెయ్యి. నువ్వు నీ ఏజెన్సీ యాడికి రావాలో అడిగి వస్తారు, పిలిపిస్తా. చెయ్యి, నో ప్రాబ్లం సార్. నీకు ఇంకా ఎవడు కస్టమర్ తగలేదు నాలంటోడు. చూస్తావు, నువ్వు కూడా చూస్తావు. తెలుసుకుందాం సార్ రమేష్. సరే రమేష్, ఉంటాను రమేష్. రమేష్ ఉంటాను. ఇన్ని లాగుదాంలే, వదిలేదు లేదు. 5 నెలల నుంచి లోన్ కట్టకుండా ఎట్లా మాట్లాడదాం నాకు అర్థం కావట్లేదు. మగ హలో, వినిపిస్తుందా సార్ ఇప్పుడు? సూపర్, చెప్పండి. పేమెంట్ స్క్రీన్ షాట్ పంపండి. నాకు పేమెంట్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. చేస్తే కదా వచ్చింది. డబ్బులు లేవు మేడం ఫోన్పేలా. చేస్తే మరి ఇప్పటిదాకా చేసినా అని ఎట్లా చెప్తారు సార్? ఇది ప్రెస్ చేయండి, అది ప్రెస్ చేయండి అంటే ఎట్లా ప్రెస్ చేసారు? ప్రెజెంట్ కి ఉంది, డబ్బులు ఉండాలి కదా అకౌంట్ లో. అకౌంట్ డబ్బులు లేదు, నేను ఎట్లేదు అని అబద్ధాలు చెప్పుడు ఇవన్నీ ఎందుకు? మరి పేమెంట్ కట్టాలి కదా. 3 months నుంచి పేమెంట్ లేదు, ఏం లేదు. జోకులు అవుతున్నాయా మీకు? జోకులు వేస్తున్నారా మీరు నాకు అవ్వనికి? మీరు చేస్తున్నారా? మీకు అట్లా అనిపిస్తుందా? పేమెంట్ కట్టమని అడుగుతా. నాకెట్లా తెలుస్తుంది నేను జోకులు వస్తే? ఫస్ట్ పేమెంట్ కట్టాను సార్ మీరు. సెకండ్ ఫస్ట్ పేమెంట్ కట్టాను. పేమెంట్ కట్టినాక మాట్లాడండి చిల్లర మాటలు. చిల్లర మాటలు మీరు మాట్లాడుతున్నారు, నేను కాదు. నేనేం మాట్లాడట్లేదు, పేమెంట్ కట్టమని మాత్రమే అడుగుతున్నా. పేమెంట్ స్టార్ట్ నిన్ననే 50 సార్లు కాల్ చేసినాం. నిన్న అయిపోయిన తర్వాత మళ్ళీ పొద్దులేమో మళ్ళీ నా అకౌంట్ మీరు ఎప్పటికి కాల్ చేసినప్పుడల్లా 5 minutes 2 minutes ½ an hour ఇదే చెప్తారు. మరి ఎప్పుడు నేను వాష్రూమ్ పోయినప్పుడు కాల్ చేస్తున్నాను, ఇదే చెప్తున్నారు మీరు. ఎప్పుడు ఎమర్జెన్సీ వర్క్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను. నేను ఏం చేయాలి? ఎమర్జెన్సీ వర్క్ ఉంటే మీరు ఇట్లా టైం పాస్ చేస్తారా? ఏం టైం పాస్? ఎమర్జెన్సీ వర్క్ ఉన్న వాళ్ళు అయితే పేమెంట్ చేసి నువ్వు ఒక కాల్ చేయకున్నాకని కట్ చేస్తారు. టైం పాస్ చేయరు. మీరు అంత ఎమర్జెన్సీ వర్క్ చేస్తే డబ్బులు ఉన్నాయి మీ దగ్గర? ఎమర్జెన్సీ ఇస్తారా? పని చేయడం పని చేస్తారా? అప్పుడే మీరు పని చేయండి, ఫస్ట్ డబ్బులు వస్తాయి. చేస్తా. జాబ్ ఫోన్ చేసిన వాళ్ళతో ఇట్లా మాట్లాడడం నేర్చుకోకండి, పని నేర్చుకోండి ఫస్ట్. థ్యాంక్ యూ పేమెంట్ కట్టండి మాకు ఫస్ట్. నా దగ్గర టైం పడుతుంది నాకు. ఎందుకు పడుతుంది టైం? 3 నెలలు తీసుకున్నారు కదా, 4 నెలలు అవుతుంది కదా. ఇంకెన్ని మంత్స్ కావాలి మీకు టైం? 2 months కావాలి. ఇంకా 2 months ఎవరు ఇస్తున్నారు? ఎవరు పడి నాకు కావాలి. అట్లాంటప్పుడు మరి ఎందుకు? అరే మేడం, మీ సేల్స్ డిపార్ట్మెంట్ కడుగు, కట్టడానికి కార్డు ఎందుకు ఇచ్చినాం అని చెప్పేసి. జాబ్ పోతే ఏం చేయాలి? కస్టమర్కి జాబ్ చూసి ఇస్తారు మీరు. జాబ్ పోయినాక ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకుంటే జాబ్ లేదు. ప్రైవేట్ జాబ్ ఉంటే ప్రైవేట్ జాబులు పోతాయి మేడం. గవర్నమెంట్ జాబులకి ఇవ్వండి, సేఫర్ సైడ్. గవర్నమెంట్ జాబ్ అని నేను అడగాలి, మీరు ఏ జాబ్ అని చేసుకోండి. పెట్టుకునైనా మాకు పేమెంట్ కట్టండి. మాకు కావాల్సింది పేమెంట్. మీరు ఏ జాబ్ చేసినా మాకు సంబంధం లేదు కదా. ఇప్పుడు డబ్బులు లేవని చెప్తున్నా కదా, రాసుకున్నాడు. కస్టమర్ డబ్బులు లేవని రాసుకుంటే అయిపోతుంది కదా. డబ్బులు లేవని నేను ఎందుకు రాసుకుంటా? నేను ఎందుకు రాసుకోవాలి? 4 ఎన్ని నెలలే చెప్తారు ఇట్లా మీరు కహానీలు చెప్పండి. మీరు ఎన్ని రోజులు చెప్తా. 2 months టైం పడ్డప్పుడు మళ్ళీ కాల్ చేయొద్దు. మీరు ఏం పేరు? పేమెంటే కట్టడం శాతం అవుతలేదు. మా పేర్లు మీకు ఇంకా పేరు చెప్పి శాతం అవుతలేదు మేడం. నీకు పెట్టుకున్న పేరు చెప్పిన శాతం అవుతలేదు. ఇంకా రికవరీ ఏం చేస్తారు మీరు? నేను ఎందుకు చెప్తా? కస్టమర్ కాల్ చేసినప్పుడు చెప్పాలి. కస్టమర్ కాల్ చేసినప్పుడు చెప్పన్నా. చెప్తా, అవసరం లేదు మాకు. పేరు చెప్ప అవసరం లేదా మీకు? లేదు. ఐసిఐసి బ్యాంక్ ఎంప్లాయీ చెప్తుంది. బ్యాంక్ ఎంప్లాయీ అని నేను చెప్పినా మీకు? మరి ఏ ఎంప్లాయీ మీరు? నేను బ్యాంక్ తరపున మాట్లాడుతున్నా, బ్యాంక్ నుంచి మాట్లాడట్లేదు. బ్యాంక్ తరపున మాట్లాడితే మరి పేరు చెప్పాలి కదా నాకు. ఏజెన్సీ ఏది మీది?
ఎందుకు చెప్పాలి మీకు? పేమెంట్ కడుతున్నారని చెప్పాలా? మీరేమన్నా లేకపోతే కరెక్ట్ మాట్లాడుతున్నారని చెప్పాలా మీకు? అరే పేరు చెప్పి మాట్లాడాలి. ఇట్లా నవ్వుకుంటా జోక్ చేసుకుంటా టైం పాస్ చేసుకుని నేనెందుకు చెప్పాలా? నేను అసలు చెప్పాను. నేను చెప్పాను సార్, నేను చెప్పాను పేమెంట్ కట్టండి మీరు. డిఆర్ఏ అయిపోయిందా? డిఆర్ఏ కంప్లీట్ అయిపోయింది. ఎన్ని మార్కులు వచ్చినాయి? ఒకటో రెండు? ఎందుకు సర్టిఫికేట్ పంపాలా మీకు? ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు? అదే సర్టిఫికేట్ కావాలా మీకు? పేమెంట్ కట్టమంటే నా డిఆర్ఏ మీకెందుకు? డిఆర్ఏ వేసిన వాళ్ళ నాన్ డిఆర్ఏనా మీరు? అదే నా డిఆర్ఏ మీకెందుకు? పేమెంట్ కట్టండి ఫస్ట్. ఒకటా రెండా? మీరు ఫస్ట్ పేమెంట్ కట్టండి. జోకులు అవుతున్నాయా మీకు? జోకులు అవుతున్నాయా? జోకులు అవ్వాలి. మరి నా డిఆర్ఏ మీకెందుకు? పేమెంట్ అసలు ఇవన్నీ మాట్లాడే రైట్సే లేవు, నాతో మాట్లాడే రైట్సే లేవు. ఫస్ట్ పేమెంట్ కట్టు. సర్టిఫికేట్ అని చెప్పేసి జాయిన్ అయినావు. జాయిన్ అయిన తర్వాత ఇట్లా చేస్తున్నావు. చక్కగా పేమెంట్ కట్టు ఫస్ట్. నవ్వులు కాదు. నవ్వులు కాదు కానీ ఫస్ట్ పేరు చెప్పు. నేను ఎందుకు చెప్పాలి మీకు పేమెంట్ కట్టినా? తెలుసుకోవాలి కదా. ఫస్ట్ నువ్వు దొంగ పేమెంట్ కట్టగా 4 రోజుల నుంచి తిరుగుకుండా నువ్వు దొంగ అంటున్నావా? నేను దొంగ అని చెప్పలేదు మేడం. మీరు దొంగనా లేదా అని తెలుసుకుందాము. పేరు చెప్తే అడిగారు. దొంగ అని చెప్పలేదు. కడుతున్నారా సార్? ఎక్కడ కట్టేది ఉంటాయి కదా డబ్బులు కట్టేది. ఫస్ట్ పేమెంట్ కట్టండి. పేమెంట్ కట్టకపోతే మాట్లాడే రైట్స్ లేవు. మాతో మాట్లాడకండి. ఫస్ట్ పేమెంట్ కట్టినాక మాట్లాడండి. కట్ చేయండి. కాల్ కట్ చేయండి. నేను ఎందుకు కట్ చేస్తా? పేమెంట్ కట్టండి. మాట్లాడకమంటూ కాల్లో ఉంటాడు. ఏం చేయాలి? పేమెంట్ కట్టమంటున్నా. నాతో మాట్లాడమనట్లేదు. నాతో మాట్లాడే అవసరం మీకు లేదు, మీతో మాట్లాడే అవసరం నాకు కూడా లేదు. పేమెంట్ నేను ఎందుకు పెట్టేస్తా? పేమెంట్ కట్టండి పెట్టేస్తా. రోజు 5 minutes అని చెప్తున్నారు కదా, మరి 5 minutes కాలేదా ఇంకా పేమెంట్? 5 minutes ఎప్పుడు బిజీ ఉన్నప్పుడు కాల్ చేస్తావు. అందుకే 5 minutes అని చెప్పి 5 minutes లో కడతా ఉన్నారు. హాఫ్ అన్ అవర్ లో కడుతున్నారు. ఏమైంది మరి? చేసుకోండి. 5 minutes కడతా. పేమెంట్ కడతా అసలు ఎప్పుడు చెప్పలే మీకు? పేమెంట్ కడతా అని చెప్తున్నారు. లాస్ట్ మంత్ నుంచి మాట్లాడుతున్నాం, మళ్ళీ మాకే చెప్తున్నారా మీరు పేమెంట్ కడతా అని ఎప్పుడు చెప్తున్నా? కలగంటారు మీరు డైలీ. కలేం అనట్లేదు, రికార్డింగ్ అవుతుంది కదా. ఆ రికార్డింగ్ పెట్టుకొని ఒకసారి వినండి. పంపండి వాట్సాప్ లో. హాఫ్ అన్ అవర్ 1 hour మీరు అంత బిజీగా ఎమ్మెల్యే కన్నా ఎక్కువ బిజీగా వర్క్ చేసినప్పుడు పేమెంట్ కూడా కట్టాలి. అట్లనే ఎమ్మెల్యే ఎంపీ బిజీ ఉండడా? కామన్ మ్యాన్ బిజీ ఉండొద్దా? ఏం మాట్లాడుతారు మేడం? కామన్ మ్యాన్ గా బిజీగా ఉంటే పేమెంట్ కట్టండి. అంత బిజీగా ఉన్నప్పుడు మీరు పేమెంట్ కట్టండి. మరి అంత బిజీ ఉన్నప్పుడు అంటే చేసిన పని పైసలు అప్పుడు ఇస్తారా? మనీ అప్పుడు ఇస్తారా? మాకు మీకు మనీ వచ్చినాయా లేదా మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది మీరు అన్నవి తినండి, మాకు అవసరం లేదు. పేమెంట్ కట్టండి అని మాట్లాడుతున్నాం. మీ పర్సనల్ విషయాలు నాకు చెప్పగలరు. 2 months టైం పడుతుంది చెప్తున్నా. అడగట్లేదు. 2 months ఎందుకు టైం పడుతుంది? 2 months ఎందుకు టైం పడుతుంది? ఆల్రెడీ 3-4 నెలలు టైం తీసుకున్నారు కదా. మరి మీ శాలరీ ఇచ్చే పూర్తి పని చేయండి. ఎందుకంత నువ్వు 2 months ఎందుకు పడుతుందో ఫస్ట్ చెప్పండి. నువ్వు కాదు మీరు మాట్లాడు. మీరని నేను ఎందుకు మాట్లాడతాను? 4 నెలల నుంచి పేమెంట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కూడా 2 నెలల టైం అడుగుతున్నారు. చిల్లర లెక్క నవ్వుకుంటా మాట్లాడుతున్నావు. నేను ఎందుకు నువ్వు అని మాట్లాడద్దు? ఇది కాల్ రికార్డ్ అవుతుంది. మీరు మంచిగా ఒకసారి కాల్ రికార్డింగ్ చేసుకొని ఏం మాట్లాడారో వినండి. కావాలంటే మేము పంపిస్తాం కాల్ రికార్డింగ్. ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు ఫస్ట్ మీకు. అచ్చా నీకు తెలుసా బాగా? నీకు డిఆర్ఏ చేయలేవు, పేరు కస్టమర్ పేరు చెప్పట్లేవు. ఇట్లనే మాట్లాడాలని మాట్లాడాలనే రాసి వచ్చిన. ఫస్ట్ నువ్వు తెలుసుకున్నావు. ఫస్ట్ గ్రీటింగ్ చేయడానికి కస్టమర్స్ కి మీకు ఓకే. ఎవరితో ఎట్లా మాట్లాడాలి బాగా తెలుసు నాకు. మస్తు తెలుసు. వింటున్నాం మేము కూడా. కాల్ రికార్డింగ్ పెడతాం, వినండి. మీకు కూడా డైలీ నైట్ కాల్ రికార్డింగ్ కట్టండి. పేమెంట్ కట్టండి ఫస్ట్. ఇవన్నీ మాట్లాడినప్పుడు పేమెంట్ కట్టడం కూడా తెలియాలి. ఇవన్నీ మాట్లాడడం వస్తుంది కదా. పేమెంట్ కట్టడం ఎందుకు అట్లే? 1,00,000 రూపాయలు వాడుకున్న కాడ 10,000 కూడా కట్టడం సాధ్యమైతలేదా మీకు? 3 నెలల నుంచి ఎక్స్ట్రా మాట్లాడకపోతే మీరు పేమెంట్ కట్టట్లేదు కదా. మరి 3-4 నెలలు అవుతుంది. 1,80,000 వాడుకున్నారు. పేమెంట్ కట్టడానికి 4 నెలల టైం కావాలి. ఇంకా మళ్ళీ ఇంకా 2 నెలల టైం కావాలి. 6 నెలల టైం ఎవరు ఇచ్చారు మీకు? డైలీ కాల్ చేశారు నాకు. డైలీ కాల్ చేస్తాం, ఇట్లానే చేస్తాం. మరి అట్లా చేయండి. ఇట్లానే చేస్తాం. పేమెంట్ వచ్చేదాకా ఇట్లానే చేస్తాం. అట్లా అదే ఆఫీస్ లో రానే ఉంటావు ఎప్పుడు జిందగీ మొత్తం అదే జాబ్ ఇస్తూ ఇట్లా మాట్లాడుతుంది పైన. ఫస్ట్ పేమెంట్ కట్టడం నేర్చుకొని నాకు ఎట్లా నేర్పాలో నేర్చుకో. తర్వాత పేమెంట్ కట్టు. ఫస్ట్ పేమెంట్ కట్టు, తర్వాత నాకు నేర్పుకోవటం. నేర్పుతా. పెట్టే కాల్ నేను పెట్టాను. పేమెంట్ కట్టు. ఏం చేస్తావు? పెట్టేకుండా ఎంతసేపు మారుతావు? ఇంకా నియర్ 2 lakhs వాడుకొని ఇంకా పేమెంట్ కట్టడం వస్తలేదు. 4 months నుంచి పేమెంట్ లేదు. మేడం అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా ఎన్నిసార్లు ఇస్తుంది డైలాగ్?
రికార్డ్ అవుతుంది, మీరు మాట్లాడి రికార్డ్ అవుతుంది. రికార్డ్ వేసి పోయి నైట్ లేనండి, నేను ఏం చక్కగా తప్పు మాట్లాడినా? మాట్లాడడం కూడా వస్తలేదు. అసలు 2 లక్షలు ఎట్లా వాడుకున్నావు నువ్వు? అది నా ఇష్టం, నీకేం సంబంధం? నువ్వు మీ ఇచ్చావా? ఇష్టమా? గాడి సరే ఇచ్చిందా? మా ఇష్టం, మేము ఎట్లా మాట్లాడాలో మా ఇష్టం. పేమెంట్ కట్టాలతో ఎట్లా మాట్లాడాలో మాకు తెలుసు. ఏం మా తెలుసు ఇష్టం నీకు? వచ్చినట్టే మాట్లాడతాం. పేమెంట్ కట్టండి ఫస్ట్. చదువుకున్నట్టు మాట్లాడుతున్నావు. మనకు బ్యాంకు వాళ్ళు కానీ బ్యాంకు బిహాఫ్ నుండి కాల్ చేసినా కానీ కస్టమర్కి రైట్ ఉంటుందండి అవతల వ్యక్తి ఎవరు మాట్లాడుతున్నారు. ఓకేనా? సో మేడం ఏమంటుంది, నేను పేరు చెప్పాను పేమెంట్ కట్టినేమో అంటుంది. ఈ విధంగా వీళ్ళు ఇల్లీగల్గా రికవర్ చేయడానికి ట్రై చేస్తారు. ఆర్బీఐ గైడ్లైన్స్కి అలైన్ అయ్యి మాట్లాడరు. సో కాబట్టి ఇలాంటి ఇల్లీగల్ రికవరీని సో ప్రాపర్గా కౌంటర్ చేయండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.